బాడీ షేమింగ్ చేయడం, లేకపోతే డిసీజెస్, లేకపోతే మన మైనంపల్లి వచ్చి కేటీఆర్ను షుగర్ డిసీజ్, ఇవన్నీ కూడా తప్పు అటువంటి మాట్లాడడం. బట్ ప్రశ్నారావణ్ మాత్రం టోటల్లీ అన్యాక్సెప్టబుల్. ప్రకాష్ రాజ్ యాజ్ యూజువల్గా దీని రంగం దిగి అరెస్ట్ చేయడం ఇదేం ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడాడు. ప్రకాష్ రాజ్ మిమ్మల్ని కూడా మరి ఈ మాట అంటే ఊరుకుంటారా? ప్రశ్నారావణ్ అన్నదే వేరే వాళ్ళంటే మీరు ఊరుకుంటారా? ప్రతిదానికి రంగంలోకి దిగిపోతాడు. సనాతన ధర్మం అన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్కు విపరీతమైన కోపం. ఇతను కృతజ్ఞత లేని మనిషి. అతను మా అధ్యక్షుడిగా మంచు విష్ణువుకు వ్యతిరేకంగా ఈయనకు సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చిరంజీవి పవన్ కళ్యాణ్ నిలబెట్టి సపోర్ట్ చేసిన వ్యక్తికే ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ అనగానే రెచ్చిపోతాడు. మేబీ ప్రకాష్ రాజ్ గారు మీరు హిందూ మతం క్రిస్టియానిటీ తీసుకున్నా తెలీదు, క్రిస్టియానిటీ తీసుకున్నంత మాకు తప్పులేదు, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. క్రిస్టియానిటీ తీసుకున్న తప్పులేదు, ఈ ముస్లిం మతంలో ఉన్న తప్పులేదు, హిందూ మతంలో ఉన్న తప్పులేదు. బట్ ప్రశ్నించే గొంతులు అంటే ఇది ప్రశ్నించే గొంత? ప్రశ్నించడం అది బూతులు మాట్లాడడం అంటే బూతులు మాట్లాడడం ప్రశ్నించడమా? మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జనసేన నుంచి రామకృష్ణ గారు